पेट की शीशी का चला बनेगा लाल पेट प्रॉब्लम करते हैं जैसा है बारिश आते ना गोदालो अपना हो मंगाले अपना खोले मंगाले वो रख लो सारा शेख रवि रेड्डी हो गया బ్రతుకు మీద చిరాకు వస్తుంది ఆంటీ మేము చదువుకోవాలని ఆశపడుతున్నాం జాబ్ చేయాలి మా ఫ్యామిలీని చేయాలని అనుకుంటే ఇది ఇలాంటి వాళ్ళు మేము చదువుకోవడం కూడా కుదరటం లేదు కరెక్టే తల్లి కానీ చదువుకోవాలి నేను చెప్తున్నా కదా చదువుకోవాలి వాళ్ళను మనమే శిక్షించాలి నరికేయాలి కారం పెట్టుకొని వాళ్ళ దగ్గర రాగానే కారం వేసేసి ఒక కత్తి పెట్టి పొడిచారు నేను అదే చెప్తున్నా కదా మనం అలా ఎన్ని రోజులు ఉంటాం నేను ఫస్ట్ రోజు నేను లైవ్లోకి వచ్చినప్పుడు భయపడ్డాను ఏదో ఏమంటారు ఏదో మెసేజ్ చేశాడు వాడు భయమైంది హే రావాలా హే మా పిల్లలు అన్నది ఎందుకు వాడితో భయపడి మనం ఇది అయిపోతామా వద్దు నీ పని నువ్వు చేసుకుంటూ పో అన్నారు అరే రోజుకొక్కడైనా తగులుతుండు కానీ మనం జీవితం మనం సాగించాలి కదా తల్లి మనం స్ట్రాంగ్ ఉండాలి మన స్ట్రాంగే మనకు కాపాడుతుంది ఏదో భయపడి వాడు వీడు మన ఏమంటారు చుట్టాలు పక్కాలు వాళ్ళు వీళ్ళంటే మనం బతకలేం తల్లి చదువుకొని మంచిగా జాబ్ చేసి ఫ్యామిలీకి సపోర్టింగ్ ఉండాలంటే అదే చెయ్యి నీకు ఆ దేవుడు అనేటోడు వాళ్ళని ఎక్కడో ఇక కరోనా వల్ల చాలామంది ఊడిపోయారు వీళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి పోతూనే ఉంటారు ఎక్కడో ఒక దరిద్రులు వాళ్ళతో భయపడి చదువులు ఆపుకుంటే ఎలా తల్లి నువ్వు చేయాల్సిన నీ కళ నీ డ్రీమ్ ఏమైపోవాలి చెప్పు జరిగింది అమృత కన్యాయం అంటే అది లవ్ మ్యాటరు వాళ్ళది క్యాస్ట్ ఫీలింగ్ వల్ల జరిగింది దానికి మనం ఏం చేయలేం కదా వాళ్ళ దారుణమే జరిగింది అమ్మాయికి పాపం అది ఎవరు నష్టం ఎవరు చేయలేంది వాళ్ళ డాడీ కూడా చనిపోయాడు కదా అమృతరావు కూడా నష్టమే అది తన హస్బెండ్ కోల్పోయింది అది అమ్మాయి ఏం కాదు తల్లి నాకు కూడా చాలా భయం తెలుసా నేను కూడా చాలా భయపడేదాన్ని నాకు ఏదో ఒక డ్రీము ఈ వీడియోస్ తీయాలి ఏదో నా ఛానల్ మానిటైజ్ కావాలి నా ఫ్యామిలీకి నేను కూడా ఒక హెల్ప్ఫుల్ కావాలి ఇంట్లో ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చినా కానీ నేను ఏదో ఒక నా ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనే ఆశతోనే నేను ముందడుగు వేసాను భయం అనేది ఇప్పుడు కూడా ఒక్కొక్క రోజు వీడియో తీసేటప్పుడు భయం అయింది ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలని కానీ నా పిల్లలు నాకు ధైర్యం ఇస్తారు ధైర్యం ఇస్తే ఆ ధైర్యంతోనే నేను ముందుకు వస్తూనే ఉన్నా కదా ఏం కాదు చెప్పు మమ్మీకి మీ బాబుకు ఒడుగుల ఫంక్షనా హాయ్ అండి మీ బాబు పేరు చెప్పండి రవి రెడ్డి గారు అవును బయట ఏం జరిగినా కానీ మనము షేర్ చేసుకుంటున్నాను ఏం భయపడొద్దమ్మా సరేనా అమ్మకు చెప్పు ఏం భయపడొద్దని భయపడితే మనం బతకలేము మీరు ఎన్ని రోజులు ఉంటారమ్మా చెప్పండి ఇంట్లోనే ఉంటే ఎలా ఇవ్వలేపు చదువుకోకపోయినా కానీ అమ్మాయి పెళ్ళైన తర్వాత భర్త ఎలా వస్తాడో తెలియదు ఏం చేస్తాడో వాడు ఏమంటాడు సాస్తాడో సాదడో సుల్తాన్ భాషనా సుల్తాన్ భాష హాయ్ నానా అందరంట చెప్పండి ఒడుగుల ఫంక్షన్ అంట ఒడుగుల ఫంక్షన్ జరుగుతుందంట హాయ్ అని చెప్పండి వాళ్ళ బాబుకి రవి రెడ్డి వాళ్ళ బాబుకి సారా షేక్ అక్రమ్ షేక్ ఎంతమంది ఉన్నారో ఆన్లైన్లో అబ్బాయికి అయితే దీవించండి అందరూ ఓకేనా సుల్తాన్ భాష అంట హాయ్ నానా